ప్రాణం పోయినా సరే మేషరాశి వారు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో ఈ ఒక్క వస్తువును ఎవ్వరికి ఇవ్వకండి. కాదు అని ఇస్తే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 6302400814. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. మేషరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అంతగానే కలిసి వస్తుంది. ఈ రాశివారు ఎప్పుడూ కూడా అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు. ఇక ముందుగా వీరి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసే ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు. ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు. అలానే ఇక వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా మీరు అనుకునేటువంటి జీవితాన్నే చూస్తారు. దేని గురించి కూడా ఆలోచించకండి. అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు. ప్రస్తుతం మీరు అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పుకోవాలి. మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము, అయినప్పటికీ కూడా ఉద్యోగాలు రావడం లేదని మీరు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారిపై అస్సలు బాధపడకండి. మీరు కోరుకున్న విధంగానే మంచి ఉద్యోగం కూడా సంపాదిస్తారు, సెటిల్ కూడా అవుతారు. అదేవిధంగా శాలరీ అనేది కూడా సంపాదిస్తారు. మీరు శాలరీ అనేది కూడా బాగా మంచిగానే వస్తుంది. నిజానికి ఈ మేషరాశి జాతకులు ప్రతి విషయం మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ ప్రతి విషయం గురించి కూడా చాలా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అంటే ఈ మేషరాశి జాతకులు ఏదైనా పని చేయాలని మొదలుపెట్టినప్పుడు దాని గురించి 1-2 సార్లు ఆలోచించడంతో పాటుగా ఎన్నోసార్లు చాలా వరకు కూడా దాని గురించి సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. అలా సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక అడుగు అనేది ముందుకు వేస్తూ ఉంటారు. ఇలా వీరు
ప్రతి విషయాన్ని కూడా కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వీరికి ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది. కాబట్టి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి. ఈ సమయంలో మీరు కొత్త వస్తువులు కానీ, బంగారాలు కానీ, స్థలాలు కానీ, వాహనాలు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు. గతంలో మీరు ఎవరి వల్ల అయితే మోసపోయారో వారు కొంచెం దూరంగా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి. గతంలో కొంతమంది కారణంగా మీరు ఏ విషయంలో అయితే మోసపోయారు ఆ విషయంలో మీరు వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది. గతంలో మోసపోయిన దాని గురించి అతిగా ఆలోచించకండి, కానీ వారితో మాత్రం జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోని కూడా అనుకూలిత అనేది మంచిగానే కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనుల్లో ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారని చెప్పుకోవాలి. మీ కుటుంబ సభ్యులు మీకు గతంలో సపోర్ట్ చేయలేదని మీరు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఇకపై మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. మీ కుటుంబ సభ్యులకు మీకు పూర్తి సపోర్ట్ అనేది కూడా లభిస్తుంది. వారు కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు. వారి మద్దతు కూడా మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారనే చెప్పుకోవాలి. వారి మద్దతు మీకు లభిస్తుంది కాబట్టి మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతుంది. ఎవరిని కూడా దూరం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయకండి. అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిదని చెప్పడంలో మీకు ఎటువంటి సందేహము లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి బాండింగ్తో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారికి కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుంది. వేరే వేరే ప్రదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కూడా ఈ సమయంలో మీరు వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు అయితే చేసుకోగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా అవుతారు. ఆర్థికంగా డబ్బు కూడా మంచిగానే సంపాదిస్తారని చెప్పాలి. కాబట్టి మేషరాశి జాతకులు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. దేని గురించి కూడా అతిగా ఆలోచించడం అనేది మంచిది కాదు. కాబట్టి రాబోయే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు. దేని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారని చెప్పవచ్చు. మేషరాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి. ఈ మేషరాశులు ముఖ్యంగా పొడుతులకు లొంగిపోయే స్వభావం కలదు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకుంటుంది. వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యాలైనను కూడా సులభంగా దూకగలరు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణములు. ఇవి కాకుండా వీళ్ళలో కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండును. మేషరాశి జన్మత నాయకులు వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్రచికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశివారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలరు. మేషరాశి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరము. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు. ఈ మేషరాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. మేషరాశివారు కార్యవాదులు. తిరిగిగా ఆలోచించడానికి వీరికి అస్సలు పడదు. మనసులో తట్టిన ఎటువంటి ఆలోచన అనేది కూడా కార్యరూపం పెడితే వీరికి నిద్ర పట్టదు. ఓకే అండి, చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.